కనీసం కామెడీ ఎఫ్ఐఆర్లు వేస్తారా? అంటే ఎంత రెచ్చగొడుతున్నారంటే అంత రెచ్చగొడుతున్నారు. అసలు ప్రతిదాన్ని మేము నోట్ చేసుకుంటున్నాం, మేము వడ్డీ లెక్కలు రాసుకుంటున్నాం. నేను ఎప్పుడు అంటుంటాను, నేను ఎమ్మెల్యే అయినప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నో రివెంజ్ ఓన్లీ చేంజ్ అనుకుని చెప్తూ అలా ఉండేవాళ్ళని. నాలాంటి వాళ్ళు కూడా మారుస్తారు, వీళ్ళు మొండిగా తయారు చేస్తారు. ఇంకా పోలీసులు ఒకటి గమనించాలి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఇక్కడ మేము విడిచిపెట్టేద్దాం అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు విడిచిపెట్టేస్తారా? ఖచ్చితంగా తీసుకెళ్ళినటువంటి వాళ్ళు వేరే బోర్డ్స్ ఏ కారణం చేత తీసుకెళ్లారో తెలియచెప్పాలి. అట్లీస్ట్ ముందు ఆ కుటుంబ సభ్యుల కన్నా ఆ సమాచారం తెలియజేయాలని నేనైతే ఈ సందర్భంగా అడుగుతూ, ఇంత అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లకు ఎదురుగా కూర్చొని ధర్నాలు చేయటం ఏమి లా అండ్ ఆర్డరు, ఏమి రాష్ట్రం? చంద్రబాబు నాయుడు గారేమో విజన్ 2047 అని మాట్లాడతారు. ఆయన ఏం విజన్ అండి? ఇదా విజన్? ఇది నాకు అర్థం కాదు. మీరు మాట్లాడే మాటలకి మీరు చేసే పనులకి ఏమైనా పొంతన ఉందా? మీరేమో బెంచ్ల మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్లు ఇప్పిస్తారు, మాటలు మాత్రం అర్థం కాని మాటలన్నీ డీప్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ. ఏంది ఇది? నాకు అర్థం కాదు. ప్రజల్ని వెర్రోళ్ళు చేస్తూ మాట్లాడే మాటలు అవన్నీ. మీరు మాట్లాడే మాటలకి మీరు చేసే పరిపాలనకి ఏమైనా పొంతన ఉందా? లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది అసలు? మేము గవర్నమెంట్ రన్ చేస్తాం, ఇంత అధ్వానం, ఇంత దౌర్భాగ్యం. స్వయంగా మన డిప్యూటీ సీఎం గారు చెప్పినారు, పవన్ కళ్యాణ్ గారు. ఢిల్లీ వెళ్తే అందరూ ఏపీలో ఏం జరుగుతుంది, ఏంటా పరిపాలన, ఏం జరుగుతుంది అనుకొని అడుగుతున్నారు అని చెప్పి స్వయంగా ఆయన మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్పారు కదా. అయినా కానీ సిగ్గు శరం లేని పరిపాలన ఇది. పోలీసులు అయితే తక్షణం వాళ్ళు చేసేటటువంటి పని, వాళ్ళ బాధ్యతను అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఒకసారి రిమైండ్ చేసుకోవాలి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ తప్పుడు కేసులు పెట్టినటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవడం మొదలు పెడితే మరి పోలీసు వ్యవస్థలు ఎవరు ఉండరు, పోలీసులుగా కూడా ఎవరు మనగలగలేరు. అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళని విడిచిపెట్టేస్తామా? రేపు పొద్దున్న వడ్డీకి వడ్డీ వసూలు చేస్తాం కదా. తప్పుడు కేసులు పెట్టినోడు కూడా సమాధానం చెప్పవలసిందే. తప్పుడు కేసులు పెట్టించడానికి ప్రోద్బలం చేసినటువంటి వాళ్ళు కూడా నాకు సమాధానం చెప్పవలసింది. నేనేదో యోగిని, సన్యాసిని, డాక్టర్ని, సో నేను కామ్కుంటాను, నాకు ఇలాంటివన్నీ ఈ రివెంజ్ పాలిటిక్స్ నాకు వద్దు అనుకునంటే రాజకీయాల్లో కుదరదు. ఇగో ఈ పక్కన ఆయన ఊరుకోరు కదా. ఈ దౌర్భాగ్యం ఎప్పుడు పోతుందో? ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేసుకున్నారో కానీ ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగాను, మంత్రులుగాను, లేకపోతే ఎమ్మెల్యేలుగాను ఎన్నుకోవడం జరిగింది. గ్రామాలకు వెళ్తే ప్రతి ఒక్కరు చెప్తున్నారు, అన్యాయం అయిపోయినాం బాబు, అన్యాయం అయిపోయినాం బాబు అని చెప్పి.